అదే నాకు అర్థం కాని పాయింట్. ఎక్కడో వేరే రాష్ట్రంలో నమోదైందా? ఈ ఇష్యూ జరిగినటువంటి వెంటనే కేసు నమోదవడం చెప్తాను ఏంటి? అది. అక్కడి నుంచి వచ్చి పోలీసులు పట్టుకెళ్ళటం ఏంటి? అసలు వాస్తవాలు ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నా. 2021లో ఇది జరిగిన అంశం. ఎలా జరిగిందంటే అసలు ఆవిడకి ఆపరేషన్స్ అంత రావు, మొబైల్ ఆపరేషన్స్. మహా అంటే ఫోన్ ఆడడం చేయడం, వాట్సాప్ అంతవరకు వచ్చే తప్ప ఈ టెలిగ్రాఫ్ గ్రూప్స్ క్రియేట్ చేయడము, దాంట్లో టీమ్స్ ని తయారు చేయడము, టీమ్స్ ద్వారా ప్రమోషన్స్ చేయడం, ఇవన్నీ ఆవిడకి తెలియదు బేసిక్ గా. అలాంటివన్నీ తెలిసిన ఐడియా ఉన్న వ్యక్తి ఎవరంటే ఈ కిరణ్ రాయల్. ఇతను బెట్టింగ్స్, క్రిప్టో కరెన్సీలు, US$ బయింగ్ పర్చేస్లు, ఇట్లాంటి డబ్బులు ఇది చేయడం, ఇలాంటివన్నీ యాక్టివిటీస్ ఇతనికి ఎక్కువ బాగా తెలుసు. ఇతనికి ఒక టీం ఉంది. అదే ఎఫ్ఐఆర్ లో ఆ టీం వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, బెయిల్ మీద వచ్చున్నారు. ఇతనే తీసుకొచ్చాడు మళ్ళీ వాళ్ళని కూడా. ఇక ట్విస్ట్ అంతా మీకు చెప్తాను నేను. యాక్చువల్ గా ఈవిడకి అతనికి ఉన్న సంబంధంతో ఆమెకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మొత్తం ఇతని దగ్గర కస్టడీలో ఉన్నాయి. ఆమె కూడా ఇతని కస్టడీలో ఉంది. ఇతను ఏం చెప్తే అది చేస్తుంది ఆమె. ఆమెకు తెలియదు కదా అది నిజమేంటి అబద్ధం ఏంటని చెప్పి. ఏదో బిజినెస్ అంటాడు, బ్యాంక్ అకౌంట్లో తీస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకోటి ఓటీపీ అంటాడు. బిజినెస్ ఏమనుకుంటుందమ్మా, ఓహో నన్ను చూసుకుంటున్నారు కాబట్టి ఈక్వల్ టు మొగుడు కాబట్టి, ఇంకా హస్బెండ్ కాబట్టి అలానే బిలీవ్ చేస్తారు ఎవరైనా. సో కాబట్టి అన్ని ఆవిడ ఓపెన్ అప్ అయి ఉండింది. ఇతనేం చేశాడు, మీరు ఇస్తే డబ్బులు దానికి డబల్ అవుతుందని చెప్పి చాలా మంది దగ్గర నుంచి ఇది చేసుకోవడానికి ఒక టెలిగ్రామ్ గ్రూప్స్ ని, టీమ్స్ ని క్రియేట్ చేసి అందరితో ప్రమోషన్ చేసి, మీరు 10,000 పెడితే మీకు ఇంత వస్తుందని చెప్పేసి ఇలాంటివన్నీ చేయడము. ఈ చాలా మంది ఉన్నారు దీంట్లో. ఇతనే కాదు, చాలా పెద్ద రాకెట్ అది. దీంట్లో ఇతను మంచి ఎక్స్పర్ట్ ఈ ఏరియాలో. ఇతని పేరు ఉండదు మళ్ళీ, ఇతను అందరి పేర్ల మీద పెట్టి ఇతను వాడుకుని ఇతను ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ మనం అందరూ గమనించాల్సిన విషయము. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక గ్రూప్ ని పెట్టి, ఆమె ఇంకా కొంతమంది టీం ఉన్నారు కదా, దీని మీద ఒక అతను రాజస్థాన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాని మీద పోలీసు వాళ్ళు అక్కడ సైబర్ క్రైమ్ కట్టిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే భాగంలో ఇతనికి సంబంధించిన టీంలో ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ పేరు అరుణ్ రెడ్డి అని ఒకతను, అబ్దుల్ గనీ అనే ఒకతను, వీళ్ళందరూ ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద వచ్చున్నారు వీళ్ళు. సో వాళ్ళని కూడా బెయిల్ ఇచ్చి తీసుకొచ్చింది కూడా ఇతనే అంట. అప్పుడే ఆ టైంలో ఇతనికి తెలిసింది కాబట్టి ఆవిడ మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది కదా, ఇప్పుడు ఆవిడ మీద కూడా పేరు ఉందని చెప్పేసి వీళ్ళు రివీల్ చేశారు ఎవరు, వీళ్ళ ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు చార్జ్ షీట్లలో సప్లిమెంటరీ చార్జ్ షీట్ మళ్ళీ చేస్తారనుకుంటా. ఆ రిమాండ్ డైరీలో ఆవిడ పేరు కూడా రాయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. ఇది ఇతనికి తెలిసింది. తెలిసిన తర్వాత ఇతనే ఆమె తరపున యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చాడు, ఆవిడ కాదు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఆవిడ వేసింది అంటున్నారు. అసలు ఆవిడ ఏ రోజు గుజరాత్కి వెళ్ళింది లేదు, ఏ రోజు ఆవిడ జైపూర్కి వెళ్ళింది లేదు, ఏ రోజు ఏ ఏరియాలో అడ్వకేట్లను మాట్లాడింది కూడా లేదు. మొత్తం అంతా ఇతనే చూసుకునేవాడు. ఇతనే అడ్వకేట్లను మాట్లాడి ఇతనే మొత్తం అంతా చేసుకుని యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే అక్కడ యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది. దాని తర్వాత కొద్ది కాలంలో ఎలక్షన్స్ ఇవన్నీ రావడము, ఇదంతా జరిగిపోవడము, అది కూల్ అయింది. వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఏమైపోయిందంటే ఈవిడకి ఇతనికి గొడవలు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో ఇవంతా మొత్తం మీడియా అయిపోయింది, మొత్తం పబ్లిక్ లోకి వెళ్ళిపోయింది, పొలిటికల్ దుమారం కూడా అయిపోయింది. అంత రకరకాలుగా ఇతను ఏదైతే చెప్తున్నాడో వెనకాల వైసీపీ ఉంది, వెనకాల కరుణాకర్ రెడ్డి, పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం. నేను ఆమెకు ఒక కౌన్సిల్ గా నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా, నిన్న మార్నింగ్ నుంచి ఆమెను పోలీసు వాళ్ళు పట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఆ పోలీసు వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆమెను తీసుకొని ఈ క్షణం కూడా ఆమె ఇప్పుడు పోలీస్ స్టేషన్, జైపూర్ పోలీస్ స్టేషన్ ఉంది, కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు. ఈ క్షణం కూడా ప్రతి ఒక్కటి మానిటరింగ్ చేసేది నేను. వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు, జనాలు వీళ్ళు అంటున్నారు. ఎవ్వరు సపోర్ట్ లేరు, లీగల్ ఒక మెయిన్ సపోర్ట్ తప్ప ఆవిడకి. ఏ ఒక్కడు కూడా, ఏ నాయకుడు కానీ, ఏ ప్రజా సంఘాలు కానీ, ఏ ఉమెన్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరు కూడా ఒక్కరు కూడా మాకు ఫోన్ చేయలేదు. అతను చెప్పే మాటలు పచ్చి అబద్ధాలు, ఓన్లీ పొలిటికల్ వెండేటా గురించి అతను వాడుకుంటున్నారు. నేను ఇంకా కొన్ని నిజాలు మీకు చెప్తాను. సో ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళిద్దరికి డిస్ప్యూట్ రాగానే ఇతను ఒక వీడియో ఒక టీవీ ఛానల్లో కూడా చెప్పాడు, ఈమె మీద క్రైమ్ ఉంది, కేసులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పా. చూసారా, ఎవరైనా ఇప్పుడు మీరైనా నేనైనా ఒక సైబర్ క్రైమ్ అయితే, మన ఆంధ్రప్రదేశ్లో చాలా సైబర్ క్రైమ్స్ ఉన్నాయి. ఎంతమంది పోలీసులు ఫట్టమని ఫ్లైట్ ఎక్కిపోయి పట్టుకొచ్చిన దాఖలాలు ఏమైనా చూసారా మీరు? చాలా తక్కువ, ఇంకా చాలా కేసులు రిజిస్టర్ కూడా చేయలేదు కదా. అలాంటిది ఇతను మీడియాలో చెప్పడం, నెక్స్ట్ డే మార్నింగ్ అంతా అక్కడి నుంచి జైపూర్ నుంచి పోలీసులు టక్కుమని వచ్చేయడం. ఆమెకు తెలుగు అర్థం కాదంట, కానీ తెలుగు వీడియో చూసి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారట. నేను ఫోన్ లో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోతున్నా. నేను SHOతో మాట్లాడాను, అక్కడ ఉన్న లోకల్ పోలీసు వాళ్ళతో మాట్లాడాను, అక్కడ ఉన్న అందరితో నేను డీల్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను ఫోన్. ఎందుకంటే అక్కడ లోకల్ ఇంకొక అడ్వకేట్ ఉన్నారు, ఆయన నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వెళ్ళలేక మొత్తం అంతా వర్చువల్ గానే మానిటర్ చేస్తున్నాను నేను. కానీ ఇంత మానిటర్ చేస్తున్నప్పుడు నేను ప్రతి ఒక్కటి నాకు తెలుస్తాయి కదా, ప్రతి ఒక్కటి ఇప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ లేదు అక్కడ ఏం చేయరు. ఈవెన్ ఆయన అడ్వకేట్ గారు కూడా మన మీడియాలో చెప్పారు, ఆయన ఎవ్రీథింగ్ బాలాగారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేస్తున్నాం ఇక్కడ అని చెప్పేసి ఒక 2-3 ఇంటర్వ్యూస్ లో కూడా ఆయన ఎందుకంటే లేండి అవసరం లేదు అలా చెప్పకండి, మీరు జనరల్ చేసేయండి అని చెప్పేసి చెప్పాను నేను. కానీ ఆయన ఎందుకంటే ఇప్పుడు
ఆయన రూల్ ఆఫ్ లా ఏంటి అనేది హైకోర్టులో ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఉంటుంది కాబట్టి వేరియేషన్స్ లో ఆయన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏంటంటే లేదంటే మేము గైడెన్స్ లోనే చేస్తున్నామని చెప్పేసి ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రతి ఒక్కటి కూడా నేను మానిటర్ చేసి ఆవిడని సేఫ్ చేయడానికి మేము చాలా వరకు ట్రై చేసాము. కానీ హై ఇన్ఫ్లుయెన్స్ అండి, అంతా ఇంత ఇన్ఫ్లుయెన్స్ కాదు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2 రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించిన ఏజెన్సీలు అంటే పోలీస్ ఏజెన్సీలు కలిసి చేసి ఈరోజు ఒక అమాయకురాల్ని అనవసరంగా అన్యాయంగా ఈరోజు ఆమెని జైపూర్ పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లో వారెంట్ చూపించకుండా పాస్పోర్ట్లు కూడా ఘోరం ఏంటంటే పాస్పోర్ట్ మేము అడిగితే తప్ప వాళ్ళకి అది తెలియదు. మేము అడిగిన తర్వాత వీళ్ళు ఫార్మేట్ పంపిస్తే అక్కడ ఉన్న ఎస్పీ ఇక్కడ ఉన్న ఎస్పీకి పంపిస్తాడు రెడీ చేసి. అంటే వాళ్ళు ఇల్లీగల్గా వచ్చినట్టేగా, పాస్పోర్ట్ లేకుండా వచ్చినట్టేగా వాళ్ళు. అప్పుడు పాస్పోర్ట్ కాపీ అప్పుడు పంపిస్తారు, అది 10th డేట్ నిన్న. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత ఇల్లీగల్ గా జరిగిందో. సో ఇవన్నీ మానిటర్ చేసేటప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఇతని హ్యాండ్ ఎక్కువ ఉంది, ఇట్స్ క్లియర్ కట్ గా మాకు అర్థమైపోయింది ఇతను ఎక్కువ చేస్తున్నాడు. ఇతను వెనకాల నుండి చేస్తున్నది ఎవరు అంటే ఇతనికి సంబంధించిన నాదెళ్ల మనోహర్ అండ్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రోద్బలంతోనే ఇతను ఈ విధంగా రెచ్చిపోయి ఉన్నాడు. ఆ పార్టీకి సంబంధించి సపోర్ట్ కంప్లీట్ గా ఉంది. ఇప్పుడు ఈ కేసులు కూడా రావడానికి ఏంటి, ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి. అసలు ఆ పోలీసు వాళ్ళు రావడానికి కారణం కూడా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు సెంట్రల్ లో బీజేపీ, అక్కడ బీజేపీ గవర్నమెంట్ లో వాళ్ళతో ఇక్కడున్న గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడున్న నాయకులు మాట్లాడుకుని అక్కడ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ మొత్తం ఫ్లైట్ టికెట్స్ అన్ని ఎక్కడ కూడా ఫ్లైట్ లోనే, ఎక్కడ కార్లు లేదు లేకపోతే రావడానికి కార్లు ఎంత టైం 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్ 28 hours పైన జర్నీ పడుతుంది. మినిమం 35 కూడా పడుతుంది. ఎందుకంటే మధ్యలో నిద్రపోవడం చేయడం ఇలాంటివి ఉంటాయి, రెస్ట్ లేకుండా రాలేరు కదా ఎవరు కూడా. అలాంటిది ఓవర్ ద నైట్ ఆడ ఫ్లైట్ ఎక్కుతారు, ఈడ ఫ్లైట్ దిగగానే కార్ రెడీగా పెడతారు, ఇన్నోవా కారు, వైట్ బోర్డ్, అది కూడా ఇన్నోవా కార్. మీకు నేను తెలిసిన వీడియోలు తీసి కూడా పంపించున్నాను, మీడియాలో కూడా వచ్చి ఉంటాయి. అక్కడ డ్రైవర్ ని హైర్ చేసేస్తారు, ఇక్కడ లోకల్ అసిస్టెంట్స్ మొత్తం ఇచ్చేస్తారు. వాళ్ళు పోలీస్ వాళ్ళు లోకల్ పోలీస్ వాళ్ళు లేకుండా డైరెక్ట్ గా ప్రెస్ క్లబ్ దగ్గర ఆమెను పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయేసి కార్లో ప్రైవేట్ కార్లో వేసేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. అసలు వీళ్ళెవరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి, వీళ్ళకి ఏం రైట్ ఉంది? అదే మాట మేము SHOకి పోలీసు వాళ్ళని అడిగి వాళ్ళ మీద కంప్లైంట్ కట్టండి, FIR కట్టండి, కిడ్నాప్ ఇదని చెప్తే ఆ SHO దాన్ని పట్టించుకోలేదు. వాట్సాప్ లో కూడా మేము DSPకి SPకి అందరికీ కంప్లైంట్ పెట్టాం. అఫ్ కోర్స్ వాళ్ళు ఇవాళ చేయకపోయినా రేపు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు వాళ్ళు సమాధానం అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. మా రైట్ అయితే మేము ఎక్సర్సైజ్ చేసాం, కంప్లైంట్ ఇవ్వడం మా బాధ్యత కాబట్టి మేము ఇచ్చాం. రూల్ ఆఫ్ లాని పాటించకుండా ఇల్లీగల్ చేసింది, ఇల్లీగల్ ఈజ్ ఇల్లీగల్. సో ఇక్కడ మొత్తం నడిపింది కథంతా ఎవరంటే కిరణ్ రాయల్ అని మీరు అనుకుంటున్నారా? కాదా? కిరణ్ రాయల్ ని జనసేన పార్టీలో కిరణ్ రాయల్ ఒక నాయకుడు అంతే. కిరణ్ రాయల్ నిజంగా అంత పలుకుబడి ఉందా? అంత క్యాపబిలిటీ లేకపోతే ఇంత ఇష్యూ ఎలా జరిగింది? అదే అంటున్నా. కిరణ్ రాయల్ కి 2 రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి చేయించేంత కెపాసిటీ ఉందని మీరు అనుకుంటున్నారా? లేదు కదా. మీకు అర్థమైంది ఎప్పుడు? ఇక్కడ కిరణ్ రాయల్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చడం కోసం జనసేన పార్టీ, ప్రస్తుతం ఉన్న NDA ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అక్కడున్న BJP గవర్నమెంట్ తో ప్రోద్బలంతోనే సపోర్ట్ తోనే ఇదంతా జరిగింది. ఇట్స్ నాట్ ఓన్లీ ఏ కిరణ్ రాయల్. సో ఒక వ్యక్తి కోసం 2 ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఒక వ్యక్తిని కాపాడడం, ఎందుకంటే ఆ వ్యక్తి వల్ల ఈ రోజు వాళ్ళ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, ప్రజల్లో ఇదైపోతుంది. ఈమెను తప్పు చేయాలి, ఈమెను తప్పు చేసి చూపించాలి, ఈమెను తీసుకెళ్లి జైల్లో వేస్తేనే. ఇప్పుడు కొన్ని మీడియా ఉన్నాయి కదా, ఆ మీడియా వాళ్ళందరూ ఏంటి, కిరణ్ రాయల్ సత్యశీలుడు, ఈమె మాత్రమే కిలాడీ లేడీ, టైటిల్స్ కూడా కిలాడీ లేడీ. అసలు నిజాలు తెలుసా అయ్యా మీకు? నేను ఓపెన్ చెప్తున్నా, కర్మ అనేది ఒకటి ఉంటది. ఎవరైనా ఆడపిల్లలే, మరీ అంత దారుణంగా వేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓకే, కొంతమంది కిలాడీ లేడీస్ ఉంటారు, వేయండి, ఇబ్బంది లేదు. కానీ ఈవిడ నిజంగా విక్టిమ్, ఈమె బాధితురాలు తెలుసుకోను కదా మీరు వేయాలి. అక్కడ ఉన్న కేసు అసలు ఏంటనేది తెలుసుకున్నారా? కొంతమంది చెక్ బౌన్స్ అంటున్నారు, అసలు చెక్ బౌన్స్ సైబర్ క్రైమ్, అది సైబర్ కంప్లైంట్. అది కూడా ఎంత ప్రొయాక్టివ్ గా యాక్టివ్ అయ్యారంటే అక్కడ ఉన్న సైబర్ సెల్, ఇక్కడున్న తిరుపతిలో ఉన్న సైబర్ సెల్ అందరూ యాక్టివ్ అయిపోతారు ఒకటే రోజులో సడన్ గా. ఫ్లైట్లలో వచ్చేసింది ఆవిడ. సూపర్ లేడీ, అదే సూపర్ లేడీ లాగా చూస్తారు, అదేదో పవన్ కళ్యాణ్ చెప్తారు సినిమాలో, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చో చెప్పమని చెప్తాను. యాజ్ ఇట్ ఈ సినిమాలోనే జరిగిందండి, అదే సూపర్ స్టోరీ లాగా ఆమె పరిగెత్తుకు రావడం. అసలు ఆవిడ అంత రోడ్డుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళని పక్కన తోసేసి ఆ జైపూర్కి వచ్చిన పోలీసు లీడ్ తీసుకుని ఆమె ఇష్టానుసారం చేస్తుంటాడు. పోలీసులు చూస్తా గమ్మని కూర్చున్నారు, ఏపీ పోలీసులు చేత కాకుండా. అసలు మీరు కదా చెయ్యాలి, మీరు చేసి ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేసి పంపించాలి మీరు కదా. ఇక్కడ పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసి పంపించాలి, అలా చేయలేదు, మొత్తం ఆవిడ చేసుకుంటుంది. అంటే ఏ రేంజ్ లో ఆవిడకి సపోర్ట్ ఉంటే, ఏ రేంజ్ లో ఆవిడకి పైనుంచి మద్దతు ఉంటే ఆవిడ వచ్చి చేస్తుంది. వీళ్ళకి ఏ మాత్రం ఇన్స్ట్రక్షన్స్ ఉంటే ఈ పోలీసు వాళ్ళు కామ్గా కూర్చున్నారు. అర్థమైందా మీకు? కంప్లీట్లీ 2 ప్రభుత్వాలు ఒక వ్యక్తి కోసం ఈరోజు జరుగుతున్నాయి. ఏదైతే ఇతను చెప్తున్నాడో కిరణ్ రాయలు, దీంట్లో వైసీపీ పార్టీ ఉంది, వెనకాల రాజకీయం కోసము మగవాళ్ళ రాజకీయాలు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాట్లాడకూడదు, ఐఎమ్ సారీ, కానీ
అతను చెప్పే మాటలన్నీ అబద్ధాలే. ఎవరో వెనకాల నుండి నడిపిస్తున్నారు, ఇది కక్షపూరితంగా చేస్తున్నారు, పొలిటికల్ వెండేటా. అసలు పొలిటికల్ వెండేటా నథింగ్, జీరో. కేవలం ఆయన కోసం నేను ఓపెన్ చెప్తున్నాను, పొలిటికల్ వెండేటా జీరో. యూ బిలీవ్ ఆర్ నాట్, వాళ్ళ అబ్బాయిని మేము ఫ్లైట్ కి పంపించాలంటే డబ్బుల్ని ఇప్పుడు దాకా మేము సెట్ చేసుకుని పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడికి నిజంగా అంత సపోర్ట్ ఉంటే ఇమీడియట్ గా వాళ్ళతో పాటు వెళ్ళిపోయే వాళ్ళం కదా, ఎంతైనా టికెట్ అయినా. ఎందుకు కుదరలేదు? బికాస్ వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లం అది. నిజంగా అంత బ్యాక్ సపోర్ట్ ఉంటే ఇంతసేపు వెయిట్ చేస్తారా ఎవరైనా? వాళ్ళకంటే ముందు అక్కడ ఉంటారా ఫ్లైట్ లో? వాళ్ళకంటే ముందు అక్కడ ఏర్పాటు చేయరా? ఇప్పుడు మళ్ళీ మేమే వెళ్ళాలి అక్కడ, జైపూర్ కూడా మేము వెళ్తున్నాం, అక్కడ వెళ్ళి బెయిల్ వేయాలి, ఇవన్నీ ప్రాసెస్ అన్ని చేయాలి. సో ఇప్పుడు ఏంటి ఆమె పరిస్థితి ఏంటి? ఆమెకు సంబంధించి ఏంటి? ఇప్పుడు జైపూర్లో ఉంది కదా, అక్కడ కస్టడీకి సంబంధించింది కదా, ఏపీ పోలీసులు కూడా ఇక్కడ కూడా కేసు ఏమన్నా నమోదు చేశారా? నో, ఈమె కంప్లైంట్ ఇచ్చింది, ఇక్కడ కేసు ఆమె మీద నమోదు చేయడానికి ఏం లేదండి. ఈవిడ ఇచ్చిన కంప్లైంట్ మీదనే వాళ్ళు ఏం చెప్పారంటే అందులో పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇద్దరు పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు తీసేసి కంప్లైంట్ ఇస్తే మేము చేస్తామని అంటారు. పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఎందుకు పెట్టింది ఆవిడ ఎందుకు పెట్టిందంటే ఇతనికి ఆవిడకి గొడవ జరిగినప్పుడు ఇతను కొన్ని నిజాలు ఆవిడ దగ్గర కక్కేశాడు. ఏంటి ఆ నిజాలంటే, నిన్నే కాదు నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఒక మినిస్టర్ని నేను ఇష్టానుసారం తిట్టడానికి నా ధైర్యం ఏంటి? నువ్వు ఏమనుకుంటున్నావు? ఆ ఆవిడే నన్ను ఏం చేయలేదు, నాకున్న ధైర్యం, నాకు ఇచ్చిన సపోర్ట్ ఎవరు అనుకుంటున్నావు? పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే, వాళ్ళు చేయబట్టే, వాళ్ళు చెప్పబట్టే నేను ఇవన్నీ చేశాను. నేను వాళ్ళే నన్నేం పీకలేకపోయారు. నువ్వెంత అంటే అప్పుడు రోజాని తిట్టడం ఇవన్నీ వాటెవర్, ఒక మినిస్టర్ని నేను చేస్తేనే ఏం నన్నేం పీకలేకపోయారు, నాకున్న బలం అది. నువ్వెంత ఆఫ్టర్ ఆల్? అతనే కన్ఫెస్ అవుతున్నాడు కదా, నేను చంపేసి జైలుకి వెళ్ళేసి నేను బెయిల్ మీద వచ్చేస్తాను, నువ్వు ఎవరైనా చేసుకోగలుగుతారు చూస్తాను, నేను కూడా నేను మీ పిల్లని కూడా యాక్సిడెంట్ ఇది చేస్తానని చెప్పి అతనే వీడియోలలో కూడా వస్తున్నాయి కదా. సో ఇతని సపోర్ట్, ఎంత సపోర్ట్ ఉంటే ఆవిడ అతను అలా మాట్లాడతాడు. సో ఎవరో ఒకరు ప్రోత్సాహం, ఇప్పుడు 120B34, ఇప్పుడు కాన్స్పిరసీలో అలానే ఎవరో ఒకరు అబెట్ చేయడము లేకపోతే ఇన్స్టిగేట్ చేయడం జరుగుతుంది, సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక దొంగతనం చేసుకొచ్చిన వ్యక్తిని, వస్తువుని మీరు సపోర్ట్ చేస్తే ఏం చేస్తారు? మీరు కూడా క్రైమ్ చేసినట్టే కదా. ఇప్పుడు గాంజా తీసుకెళ్తుంటాడు డ్రైవర్ని కూడా ఎందుకు కేసు పెడుతున్నారు? అది ఇల్లీగల్ కాబట్టి నువ్వు దానికి సపోర్ట్ చేసి డ్రైవింగ్ చేసావు కాబట్టి. ఇప్పుడు ఇతను చేసే ఇల్లీగల్ దానికి పవన్ కళ్యాణ్ వెనకాల సపోర్ట్ ఉన్నట్టే కదా, తను ఇన్ఛార్జ్ కదా, పొలిటికల్ పార్టీ ఇన్ఛార్జ్ కదా. నువ్వు ఆ సపోర్ట్ ఇవ్వబట్టే ఇతను నిన్నే యాక్షన్ చేస్తున్నాడు కదా, నువ్వు ఆ పొజిషన్ ఇవ్వబట్టే ఇతను ఇన్ని రకాలుగా పనిచేస్తున్నాడు. అంటే ఫస్ట్ నువ్వు కూడా అక్యూజ్డే. ఏం తెలుసుకోకుండా నువ్వు ఎట్లా ఇన్ఛార్జ్ ఇచ్చావు? ఖచ్చితంగా నీ మీద కూడా పనిష్మెంట్ నీ మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. సో నీ అండ చూసుకొని, నీ సపోర్ట్ చూసుకొని, నీ ఇన్స్టిగేషన్ ఉంది కాబట్టే ఆమె వాళ్ళిద్దరు సంభాషణ జరిగింది కాబట్టే ఆవిడ కంప్లైంట్ రాయాల్సిన దాంట్లో వాళ్ళిద్దరు పేర్లు పెట్టడం కూడా జరిగింది. కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పటిదాకా ఇంకా ఎఫ్ఐఆర్ కట్టలేదు, దాని మీద ఎటువంటి యాక్షన్ ఏం తీసుకోలేదు. ఒరిజినల్ కంప్లైంట్ ని వాళ్ళు పోయేటప్పుడు కూడా వద్దు మాకు ఆ పేర్లు డిలీట్ చేసి ఇస్తేనే తీసుకుంటామంటే, ఒరిజినల్ కంప్లైంట్ ఇచ్చింది ఉంది, అది కూడా మేము వాట్సాప్ లలో సర్క్యులేట్ చేస్తున్నాము. అది కాకుండా డిలీట్ చేసి ఇచ్చింది కూడా కంప్లైంట్ కూడా ఉంది, రెండు ఇచ్చాము. అంటే ఎందుకు అదంటే మేము రేపు కోర్టులో చెప్తాం, వాళ్ళు డిలీట్ చేయమన్నారు కాబట్టి ఇది ఇవ్వాల్సి వచ్చింది. ఇట్స్ ఫోర్స్ఫుల్, నాట్ వాలంటరీ. మా నిజాలని దాచిపెట్టి వాళ్ళు చేయమన్నారు. పోలీసు వాళ్ళు డిక్టేట్ చేసినప్పుడు కంప్లైంట్ ఇంకా మేమేం చేయగలుగుతాం? అది కోర్టులో చెప్తాం రేపు. రెండు కంప్లైంట్ ఇక్కడే అది కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాం కాబట్టి, ఎందుకంటే రెండు కంప్లైంట్ వాట్సాప్ లో కూడా పంపించాం, ఎందుకు ఎలక్ట్రానికల్ మోడ్ ఉండాలి కాబట్టి.